వెల్కమ్ బ్యాక్ స్వీట్ వీడియోస్. ఇవాళ నేను తోటకూర ఫ్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ తోటకూరని తీసుకొని దాన్ని మంచిగా కట్ చేసుకోవాలి. ఏంటి రోజు తోటకూర చేస్తుంది అనుకుంటున్నారా? ఈసారి నాన్ వెజ్ చేస్తాలే. తోటకూరని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఎదుగో వీడియోలో తోటకూర తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. సో అందరూ తోటకూర తినండి. తోటకూర కర్రీ తినకపోతే ఇలా ఫ్రై అయినా చేసుకొని తినొచ్చు అనమాట. ఇప్పుడు ఇలా తోటకూర మొత్తం కట్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక్క ఆనియన్ తీసుకొని చిన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఆనియన్ని కట్ చేసుకోండి. ఇక్కడ నేను టమాటో యూస్ చేయట్లేదు, మీకు కావాలంటే టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అవ్వగానే ఏం తిక్కోవాలనుకుంటున్నారా? ఏదైనా ఎంజాయ్ చేయాలి కదా, సో అందుకే స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ 2.5 వేసుకున్నా, మీకు కావాలంటే ఒక హాఫ్ తగ్గించేసుకోండి. ఇక్కడ ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు గాయస్, కొంచెం పోపు దినుసులు వేసుకోండి. అలాగే కొంచెం జీరా యాడ్ చేసుకోండి. ఈ రెండు కొంచెం హీట్ అవ్వగానే ఒక 4 రెబ్బలు చిన్నుల్లి దంచి వేసుకోండి. చిన్నులపై వేసుకోవడం వల్ల టేస్ట్ కొంచెం బాగుంటుంది అన్నమాట. అలాగే కొంచెం వాటిని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అవ్వగానే ఆనియన్స్ వేసుకోండి. అవి బ్రౌనిష్ రాగానే తోటకూరని అందులో వేసి కలిపేసేయండి. తోటకూర వేసాక కొంచెం హైలో పెట్టుకుంటే ఫ్రై మంచిగా అయ్యిద్ది అన్నమాట. సో కొంచెం హైలో పెట్టుకోండి. అలాగే ఇక్కడ మూత కూడా పెట్టుకోకండి, మేము మూత పెట్టుకుంటే మళ్ళీ ఫ్రై అవ్వదు. కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపేసేయండి. ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కావాలంటే కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు, నా దగ్గర లేదు సో నేను స్కిప్ చేశాను. హలో, వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో తోటకూర వేసుకొని తినేద్దాం. బాయ్. లైక్ చేయడం మర్చిపోకండి.